హాయ్ ఎవరీవన్. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే సైనిక్ స్కూల్స్కి సంబంధించి స్పాట్ రౌండ్ అంటే ఏంటో తెలుసుకుందాం. అలాగే ఈ స్పాట్ రౌండ్ని కొంతమంది ఆఫ్లైన్ రౌండ్ అని కూడా పిలుస్తారు. సో ఇప్పుడైతే మాత్రం దీని గురించి నేర్చుకుందాం. సో ఇప్పటి వరకు కూడా మనకి సైనిక్ ఈ కౌన్సిలింగ్ సంబంధించి 6 రౌండ్స్ అయితే జరిగినాయి. అలాగే ఈరోజు మార్నింగ్ మనకి 6th రౌండ్కి సంబంధించి రిజల్ట్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఈరోజు మార్నింగ్ మనకి ఏదైతే రిజల్ట్ వచ్చిందో 6th రౌండ్, ఈ రౌండ్తో మనకి సైనిక్ ఈ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయ్యింది. అంటే ఈరోజు ఏదైతే రిజల్ట్ వచ్చిందో అదే మనకి ఫైనల్ రౌండ్, లాస్ట్ రౌండ్. ఓన్లీ 6 రౌండ్స్ మాత్రమే సైనిక్ ఈ కౌన్సిలింగ్ జరుగుతాయి. నెక్స్ట్ ఫర్దర్గా మనకి ఎలాంటి రౌండ్స్ కూడా జరగవు. అంటే ఏంటి, జనరల్గా మనకి ఒక రౌండ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ రౌండ్ అనేది 1 వీక్ 10 డేస్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఈరోజు మార్నింగ్ మనకి రౌండ్ 6 వచ్చింది కదా, నెక్స్ట్ 10 డేస్ తర్వాత రౌండ్ 7 కానీ ఆ తర్వాత రౌండ్ 8 కానీ స్టార్ట్ అవ్వదు అకార్డింగ్ టు సైనిక్ సొసైటీ. సో సైనిక్ సొసైటీ ప్రకారము సైనిక్ ఈ కౌన్సిలింగ్ అనేది ఓన్లీ 6 రౌండ్స్లో మాత్రమే జరుగుతుంది. సో ఈ రోజుతో మనకి 6 రౌండ్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఇదే మీకు లాస్ట్ రౌండ్. దీంతో మీకు సైనిక్ ఈ కౌన్సిలింగ్ అనేది క్లోజ్ అయింది. అయితే ఈ 6 రౌండ్స్లో మీలో ఎవరికైనా సరే మంచి మార్కులు వచ్చి కూడా సీట్ రాకపోతే అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న అవకాశం అయితే ఉంది. ఆ చిన్న అవకాశమే స్పాట్ రౌండ్ ఆర్ ఆఫ్లైన్ రౌండ్. సో ఇప్పుడు నేను ఈ స్పాట్ రౌండ్ అంటే ఏంటో చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. సో మనం మన పిల్లలకు సంబంధించి చాయిస్ ఫిల్లింగ్ అనే ఆప్షన్ ఉపయోగించి కొన్ని సైనిక్ స్కూల్స్ అయితే మనం పెట్టుకున్నాం కదా. అలా పెట్టుకున్న సైనిక్ స్కూల్స్లో ఫస్ట్ ప్రయారిటీ కింద ఏ సైనిక్ స్కూల్ అయితే పెట్టుకున్నామో, సో ఇప్పుడు ఈ స్పాట్ రౌండ్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 6 రౌండ్స్ తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఏంటంటే ఈ 6 రౌండ్స్ తర్వాత ఇఫ్ ఇన్ కేసు మీరు ఏదైతే ఫస్ట్ ప్రయారిటీ కింద సైనిక్ స్కూల్ పెట్టుకున్నారో ఆ సైనిక్ స్కూల్లో కనుక వేకెన్సీస్ ఉంటే, ఖాళీలు ఉంటే, ఆ తర్వాత మీ పిల్లలకు వచ్చిన మార్కులు అనేవి మెరిట్లో ఉంటే ఆ సైనిక్ స్కూల్ నుండి మీకు కాల్ వస్తుంది. దేనికోసం? డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్కి రమ్మని చెప్పి. ఆల్రెడీ ఇంతకుముందు ఎవరైనా సరే మెడికల్ టెస్ట్ చేయించుకుంటే మళ్ళీ మీరు చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఫ్రెష్గా ఇంతకుముందు ఎవరైతే మెడికల్ టెస్ట్ చేయించుకోలేదో అలాంటి వాళ్ళు ఎవరికైనా సరే ఈ స్పాట్ అడ్మిషన్ ద్వారా, స్పాట్ రౌండ్ ద్వారా ఆ సైనిక్ స్కూల్లో కనుక కాల్ వస్తే మాత్రం మీరు అక్కడికే వెళ్ళవలసి ఉంటుంది. ఆ ప్లేస్కి వెళ్ళి మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అందుకే దీని వాళ్ళు ఆఫ్లైన్ రౌండ్ అని చెప్పి పిలుస్తారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ఫస్ట్ ప్రయారిటీ కింద ఏ సైనిక్ స్కూల్ అయితే పెట్టుకున్నారో అదే ఫైనల్. వాళ్ళు కూడా ఆ ఒక్క సైనిక్ స్కూల్ మాత్రమే చెక్ చేస్తారు. ఈవెన్ దో మీరు చాయిస్ ఫిల్లింగ్ ఉపయోగించి 30, 40, 70 సైనిక్ స్కూల్ పెట్టినా వాళ్ళు రిమైనింగ్ స్కూల్స్ ఏవి కూడా ఖాళీల గురించి చూడరు. ఫస్ట్ ప్రయారిటీ కింద ఫస్ట్ స్కూల్ మీరు ఏదైతే పెట్టుకున్నారో ఓన్లీ ఆ స్కూల్కి సంబంధించి వేకెన్సీస్ మాత్రమే చూస్తారు. ఇది ఫైనల్. సార్ మేము ఫ్రెష్గా మళ్ళీ చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చా? లేదండి, అప్పుడు చేసింది మాత్రం ఫైనల్ అవుతుంది. అర్థమైంది కదండి. మళ్ళీ మీరు కింద కామెంట్ చేస్తారు ఏమని, సార్ ఫస్ట్ స్కూల్ కాకుండా రిమైనింగ్ స్కూల్స్ కూడా చూస్తారని. చూడరు. ఈ సైనిక్ స్పాట్ కౌన్సిలింగ్ అంటే ఫస్ట్ ప్రయారిటీ కింద ఏదైతే పెట్టుకున్నారో అది మాత్రమే చూస్తారు. సార్ ఒకవేళ 6 రౌండ్స్ అయిపోయిన తర్వాత మేము ఫస్ట్ ప్రయారిటీ కింద ఏదైతే సైనిక్ స్కూల్ పెట్టుకున్నామో ఆ సైనిక్ స్కూల్ వేకెన్సీస్ అన్నీ కూడా ఫిల్ అయిపోతే మరి మాకేంటి సార్ రాదని కాలు